నమస్కారం నేడే సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వాసిం ముందుగా హెడ్లైన్స్ చెన్నూరు గెర్రె కాలనీ సర్వే నంబర్ 840 ప్రభుత్వ భూముల్లో అనుమతి లేని నిర్మాణాలు 22 అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ అధికారులు మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రజక సంఘం పాలాభిషేకం హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయమన్న నాయకులు మంచిర్యాల జిల్లాలో వైభవంగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు పూజలు అన్నదానాలతో హోరెత్తుతున్న గణేష్ మండళ్లు చెన్నూరు పట్టణంలోని గెర్రె కాలనీలోని 840 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా నిర్మించిన 22 అక్రమ కట్టడాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మున్సిపల్ అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. పట్టణంలోని గెర్రె కాలనీలో 840 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూముల్లో అనుమతి లేని 22 అక్రమ కట్టడాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులతో నిర్మాణాలు చేపట్టారో ఇంటి నెంబర్లు ఎలా పొందారో 3 రోజుల్లో తమకు పూర్తి ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. నిర్మాణదారులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది ఇళ్లకు నోటీసులను అతికించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు రాష్ట్రమంతటా అమలు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటీసుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని గెర్రె కాలనీలోని 840, 863, 853, 869 సర్వే నెంబర్లలో సుమారు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెంబర్ 840లోని అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్లకు నోటీసులు అతికించారు. మరో 5 సర్వే నెంబర్లోని నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తారా అనే చర్చ సాగుతుంది. అయితే సదరు భూముల్లో నిర్మాణాలు చేపట్టిన పలువురు వ్యక్తులు తమ స్థలాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా 2 రోజుల క్రితం హైదరాబాద్లో స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని సంప్రదించగా ఎమ్మెల్యే విముఖత ప్రదర్శించినట్లుగా సమాచారం. ఇళ్లను కూల్చివేస్తారా అని నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై మంచిర్యాలలో రజకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కట్కూరి రాజన్న, పట్టణ అధ్యక్షుడు పారుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడిన వీర వనిత ఐలమ్మ అని, అలాంటి మహోన్నత వ్యక్తిని గత పాలకులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రజకులకు గుర్తించడమే కాకుండా భావితరాలకు గుర్తుంచుకునే విధంగా హైదరాబాద్ కోటిలో గల తెలంగాణ మహిళా కళాశాలకు ఐలమ్మ పేరు ప్రకటించారు. అంతేకాకుండా ఐలమ్మ మనవరాలు శ్వేతకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం రజక జాతి గర్వపడే విధంగా ముఖ్యమంత్రి తోడ్పాటు అందించారని తెలిపారు. జరిగినటువంటి ఐలమ్మ వర్ధంతి 39వ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రివర్గంతో కలిసి రవీంద్ర భారతిలో ఏర్పడినటువంటి కార్యక్రమానికి హాజరవడం మా రజక సోదరులందరికీ, రజక జాతికి చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రవీంద్ర భారతిలో అదే వేదికపై చాకలి ఐలమ్మకు స్ఫూర్తిని తీసుకొని ఐలమ్మ పేరు ప్రకటించడం, అదేవిధంగా ఐలమ్మ మనవరాలను గుర్తించి ఆమెకు మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు దొరల అహంకారానికి ఇది ప్రతీక. ఎందుకంటే మమ్మల్ని గతంలో కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత గుర్తించినటువంటి దాఖలాలు లేవు. ఐలమ్మ చేసినటువంటి ఎంతో విరోచిత పోరాటాన్ని కనీసం ప్రభుత్వాలు గుర్తించాలి. అలాంటిది ఏమాత్రం కూడా ఎక్కడ పట్టించుకోకుండా మమ్మల్ని రజకులను చిన్నచూపు చూసినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం కూడా మా ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తరాలు గుర్తుండిపోయే విధంగా ఐలమ్మను చరిత్రను
బయటకు వెలికి తీసే విధంగా ఐలమ్మకు ఉమెన్స్ కాలేజీ పేరు పెట్టడము, వారి కుటుంబాన్ని గుర్తించడము చాలా ఆనందదాయకం. ఎందుకంటే చాకలి అనేది చిన్న చూపు అనేది ఒక పేరు ఇదైపోతుంది. కాబట్టి రజకులు ఎప్పటికి కూడా ముందు వరుసలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు చాలా అంటే ఐలమ్మ స్ఫూర్తితోటి మమ్మల్ని వెలుగులో తీసుకురావడం మాకు చాలా సంతోషకరం, గర్వకారణం. ఇదే స్ఫూర్తితోటి ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సహచర్యం ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు కూడా మా యొక్క రజకుల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని చెప్పేసి చేస్తారని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు గత గవర్నమెంట్లో చాకలి ఐలమ్మకు చెప్పుకోవడమే జరిగింది, కానీ ఐలమ్మ కోసం ఒక విగ్రహం కానీ ఒక ట్యాంకు బాండ్ పైన విగ్రహం పెట్టాలని ఎన్నోసార్లు రజకులు డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని గత ప్రభుత్వం తుంగలో దొక్కి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారు మా చాకలి ఐలమ్మను గుర్తించి, వీరనారి చాకలి ఐలమ్మను గుర్తించి ఈరోజు కోటిలో ఉన్న ఒక డిగ్రీ కాలేజ్కి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం చాలా గౌరవకరమైన విషయాలు. అట్లాగే వాళ్ళ కుటుంబంలో ఒకరికి గౌరవ స్థానం కల్పించడం జరిగింది. వెళ్ళకల మేము కాంగ్రెస్ పార్టీకి కానీ సీఎం గారికి కానీ రుణపడి రజక సోదరులు అందరూ ఉంటారు. అట్లాగే ఇంకా మా రజకులను ఏ రకంగానైనా కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించి ముందుకు తీసుకుపోవాలని. నస్పూర్ మున్సిపాలిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పూజలు, అన్నదానాలతో గణేష్ మండలాల వద్ద సందడి నెలకొంది. శుక్రవారం నస్పూర్ గోదావరి కాలనీ షిర్కే ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన లక్ష్మీ గణేష్ భక్త మండలి వద్ద కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజారి ప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఈ ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వినాయకునికి నైవేద్యాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, సిసిసి నస్పూర్ ఎస్ఐ సుగ్నాకర్, కౌన్సిలర్లు మర్రి మొగిలి, కుర్మిల్ల అన్నపూర్ణలు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి కమిటీ సభ్యులు మర్రి రవి, గంప బలరాం, కుర్మిల్ల మోహన్, చిట్టంపల్లి నరేష్, కృష్ణ, ముదసాని స్వామి, సిద్ధం లింగయ్య, బద్రి మహేష్, విపి రావు, సంతోష్, సురేష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా కృష్ణ కాలనీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి అర్చనలు, అభిషేకాలు, 101 దీప అలంకరణ చేపట్టారు. విలేజ్ శ్రీరాంపూర్కు చెందిన శ్రీసాయి అందుల పాఠశాల విద్యార్థులచే భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు సంగం సదానందం, చిలుక రామచందర్, సారంగపాణి, కొండ్ర గణేష్, మల్లికార్జున్, కారుకురి నగేష్, తాలపల్లి కౌశిక్, లింగం సురేష్, మొగరం రాకేష్, బాలసాని లక్ష్మణ్, దాసరి మహేష్, రంగిశెట్టి శ్రీనివాస్, మద్దెల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండపం మండలి దగ్గర మరి ఈరోజు శ్రీమూర్తులచే దీపాలంకరణ మరియు సాయి అందుల పాఠశాల నుండి ఆ కళాకారులచే వారి నృత్య గీతాలతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. మరి 101 దీపాలతోని శ్రీమూర్తులచే ఆ స్వామివారికి దీపాలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా కమిటీ సభ్యులు, శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి కమిటీ సభ్యులు, మహిళా సోదరిమణులు అందరికీ కూడా ఈ వినాయక ఉత్సవాలలో అందరూ పాల్గొని వారి వారి ఆకాంక్షలు నెరవేరాలని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి తరఫున వారందరికీ ఆ దేవుడి కృప ఉండాలని తెలియజేసుకుంటాము. గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి దిగ్విజయవంతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకొనిచున్నాము. అందులో భాగంగా ఈరోజు మహిళా మూర్తులచే 101 దీపాలంకరణ గణేశునికి నివేదిస్తూ వారి యొక్క మనసులోని కోరికలను కోరుకుంటూ ఆ కోరికలు నెరవేరేలా ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని సేవలో ఈరోజు మహిళా మూర్తులు అందరూ కూడా లీనమై ఉన్నారు. అందులో భాగంగానే శ్రీరాంపూర్లోని సాయి అందుల ఆశ్రమ పాఠశాల నుంచి ఈరోజు వారి యొక్క భజన కార్యక్రమాన్ని
మన కాలనీ వాసులందరికీ కూడా వినిపించాలని, ఆ భజనతోటి వీరందరూ కూడా పరవశించిపోవాలనే ఉద్దేశంతో వారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క గానామృతాన్ని కృష్ణ కాలనీ వాసులకు అందించడం కూడా మా సిద్ధి వినాయక గణేష్ మండలి కమిటీ ద్వారా ఈరోజు జరుగుతున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. కాగా గణపతి నవరాత్రుల్లో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో లంబోదరుడు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్నాడు. దీనిలో భాగంగానే స్నేహ గణేష్ మండపంలో 108 రకాల ప్రసాదాలతో విఘ్నేశ్వరుడికి నైవేద్యం సమర్పించారు. సందర్భంగా పూజారి రామకృష్ణ నవరాత్రుల యొక్క ప్రత్యేకతను భక్తులకు వివరించారు. మహాగణపతికి తీపి పదార్థాలు అనగా చాలా ఇష్టమని, అందుకని నవరాత్రుల్లో 108 రకాల ప్రసాదాల్లో గణపయ్యకు నైవేద్యం సమర్పిస్తే 100 ఏళ్ల శుభం జరుగుతుందన్నారు. కాగా గణపతి నవరాత్రుల్లో భాగంగా రామకృష్ణపుర పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో ఆయా కమిటీ నిర్వాహకులు పూజారుల చేత ప్రత్యేక పూజలు చేశారు. స్నేహ గణేష్ మండపంలో రాత్రి సమయంలో 108 రకాల ప్రసాదాలతో మహిళా భక్తులు ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యం సమర్పించారు. అదేవిధంగా మహా అన్నదానం ఏర్పాటు చేయడంతో పాటు లడ్డు కలశంకు వేలంపాట నిర్వహించారు. అంతేకాకుండా పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో సాయి గణేష్ మండలి, తిలక్ నగర్, అభయ గణేష్ మండలి, ప్రగతి కాలనీలో ప్రగతి గణేష్ మండపాలలో ఆయా కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రగతి గణేష్ మండపంలో పట్టణ ఎస్ఐ రాజశేఖర్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గణేష్ మండలాల వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐబీ చౌరస్తాలోని స్నేహ గణేష్ మండలి వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. జన్మభూమి నగర్ కాలనీలో ఘనంగా గణనాథు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణం జన్మభూమి నగర్లో సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జన్మభూమి నగర్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు మన్మథారెడ్డి, అతి సరోజలు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు నిత్య పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. స్నేహ గణేష్ 33వ వార్డు స్నేహ గణేష్ వద్ద ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా కుంకుమ పూజ చేసుకోవడం జరుగుతుంది. మాకు స్నేహ గణేష్ పెట్టి కూడా 34 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా వినాయకుల వారి దగ్గర మాకు కోరిన కోరికలు కానివ్వండి, మొక్కిన మొక్కులు కూడా అన్నీ అవుతున్నాయి, మాకు నెరవేరుస్తున్నాయి. కాబట్టి ఆ వినాయకుని దయతోటి మాకు ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా కూడా విగ్రహదాతలు ఇచ్చి మాకు వినాయకుడిని అంచెలంచెలుగా ఈరోజు పెద్ద వినాయకునిగా చేసి మాకు వాడక అన్నీ కూడా కోరిన కోరికలు కూడా తీర్చుతున్నారు ఆ వినాయకుల వారు. మేము మహిళలం కూడా అందరం కూడా ప్రతిరోజు కూడా దీపాలు కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి, కుంకుమ పూజలు కానివ్వండి అందరం కూడా కలిసి కట్టుగా చేసుకుంటాం. మేము ప్రతి సంవత్సరం కూడా వినాయకుల వారిని, అమ్మవారిని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి మేము పూజించుకుంటాం. కాబట్టి మాకు అందరు కూడా వాడల్లో కూడా అందరం కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి, అన్నీ కూడా అనుకున్న పనులు కూడా మాకు నెరవేరుస్తున్నాయి. వినాయకుని దయతోటి మేమందరం కూడా చల్లగా సంతోషంగా ఉన్నాము. ఈరోజు మహిళలందరం కలిసి కూడా కుంకుమ పూజ చేసుకోవడం జరుగుతుంది. మాకు వినాయకుని మా ఆశీస్సులు మా పైన ఉండాలని, ఆ అమ్మవారి దీవెనలు మా పైన ఉండాలని మేము ఎల్లవెల్లా కోరుకుంటున్నాం. మేమందరం కూడా అందరినీ కూడా ఆయురారోగ్యాలతోటి మంచి ఐశ్వర్యాలతోటి ఆ వినాయకుల వారు, ఆ అమ్మవారు చల్లగా సంతోషంగా చూడాలని నేను వినాయకుల వారిని. కాగా మంచిర్యాల పట్టణం జన్మభూమి నగర్లో సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జన్మభూమి నగర్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు మన్మథారెడ్డి, అతి సరోజలు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు నిత్య పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, భక్తులందరూ పూజల్లో పాల్గొని భజన, భక్తి కీర్తనలతో పూజలు నిర్వహించారన్నారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 7వ రోజు శుక్రవారం రావడం జరిగింది. ఈ లక్ష్మీ వారం నాడు చక్కగా జన్మభూమి నగర్ కాలనీ వాసులంతా కూడా మహిళలంతా కూడా ఒకే దగ్గర వేదిక మీద ఉండి చక్కగా లక్ష్మీ పూజలు చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల విఘ్నేశ్వరుని దయ వల్ల అందరం కూడా చల్లగా ఉండాలని, జన్మభూమి నగర్ వాసులే కాకుండా జిల్లా మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా చల్లగా చూడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ అమ్మవారి దయ వల్ల మేము అందరూ సౌభాగ్యాలతో మహిళలందరూ కూడా ఉండాలని, ఆరోగ్యాలతో కూడా సంపాదనతో కూడా వారు ఉండాలనే ఉద్దేశంగా ఈరోజు మేమంతా కలిసి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని, వారి ఆశీస్సులతోటే మొట్టమొదటి పూజ వారికే కాబట్టి వారి ఆశీస్సులే మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాలనీ వాసులు అందరూ కూడా
ఒకే దగ్గర కూర్చుండి చక్కగా ఈ పూజలు చేసుకోవడం అనే ఆనవాయితీ. ప్రతి పండగకు కూడా జన్మభూమి నగర్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ఆనవాయితీ అవుతుంది. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, వినాయక చవితి 3 సందర్భాల్లో కూడా ఒకే వేదిక మీద అందరం కూడా కలిసి అందరం చక్కగా ఒకే కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందుకే ఆ దేవుడు మాపై చల్లటి చూపు చూస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలనీ నివాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై విఘ్నేశ్వర. కాగా వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ శ్రీ గణేష్ మిత్ర మండలి ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా గణేష్ మిత్ర మండలి ఆవరణలో వినాయకుని ఏర్పాటు కుటుంబాలు అందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ అబ్రహం నగర్లో శ్రీ సిద్ధి వినాయక మిత్ర మండలి ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక మిత్ర మండలి ఆవరణలో వినాయకుని ఏర్పాటు చేసి కుటుంబాలు అందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా మందమరిలో మదర్ తెరెసా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీదేవిని స్మరిస్తూ అన్నపూర్ణదేవి సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో గణపతికి 101 పదార్థాలతో బొజ్జ గణపయ్యకు పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి విద్యార్థులు ఉపాధ్యాయులు భక్తి శ్రద్ధలతో పూజలు సమర్పించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రఖ్యాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సంస్థ సీఎం సహాయ నిధికి 5 కోట్ల విరాళాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రఖ్యాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందించింది. రెడ్డిస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి నారాయణ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రెడ్డిస్ ల్యాబ్ను ముఖ్యమంత్రి అభినందించారు. అరకిపుడి గాంధీ చెప్పినట్లు ఇది తనకు గాంధీకి మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధమని, ఆంధ్ర సెటిలర్స్పై తనకు ఎంతో గౌరవం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి రేవంత్ రెడ్డి తెలంగాణ పరిశ్రమలను అమరావతికి పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశిక్ ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు, ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క ఇన్సిడెంట్ అని ఏమైనా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇట్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది?
చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తనను హౌస్ అరెస్ట్ చేసినట్లు నిన్న ఎమ్మెల్యే గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే హైదరాబాద్లో ఈ పరిస్థితి ఉండేది కాదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డిపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన ఏదో అమెరికాలో తిరుగుతూ ఉన్నట్టున్నాడు. అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తుండు రాహుల్ గాంధీ గారు. ఏమని? స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం, ధర్మం అని లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నువ్వు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను, ఆంక్షలను, రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ, ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, పిఏసీ చైర్మన్ నియామకం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు. ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా, ఇదేదో కౌశిక్ రెడ్డి, గాంధీల మధ్య, వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు. ఇలా ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష, రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జరగొడతా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిండ్రా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టు వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే? ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగా లేవు. ఫస్ట్ పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఎస్సి చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇదో సమస్య రేవంత్ రెడ్డితో. చిట్చాట్లో చెప్తాడు, నేనేడన్నా అంటాడు. నేను అన్నే లేదంటే, ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా, వీడియో ఉండదు. ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసిండు. ఏమన్నాడు? అదానికి ఓల్డ్ సిటీ అప్పచెప్తా అన్నాడు. ఏం సంగతే, నువ్వు ఎట్లా అప్పచెప్తావు అదానికి ఓల్డ్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు? నేనేడే చెప్పిన పేపర్ వాళ్ళు తప్పు రాసిరు అన్నాడు. ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చిట్చాట్లో. ఏమని? పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు. జరిగిందా ఎలక్షన్? ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఎలక్షన్ ఎక్కడ జరిగింది? నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి. అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్నిక జరిగిందే? బులెటిన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా. శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు, సభ నిర్ణయించాలి. ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు. అంటే నోరిప్పుతే అబద్ధాలే. అరికపుడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం. కౌశిక్ రెడ్డిపై దాడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో పలువురు బారాస నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిఏసీ చైర్మన్ అరికపుడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బారాస నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. గురువారం సిపి కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని, ఆసుపత్రికి వెళ్తానని ఆయన చెప్పగా పోలీసులు నిరాకరించారు. తామే ఆసుపత్రికి తీసుకెళ్దామంటూ అడ్డుకున్నారు. హరీష్ రావు నివాసం లోపలికి వెళ్లకుండా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారిద్దరిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
మరోవైపు శ్రీనగర్ కాలనీలోని సబితా ఇంద్రారెడ్డిని వెస్ట్ మ్యారేడ్పల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను హౌస్ అరెస్ట్ చేశారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు. కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేకానంద నివాసం క్యాంపు ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి నుంచి బారాస నేతలు ర్యాలీగా బయలుదేరారని నిర్ణయించారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరికెపుడి గాంధీ, కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అరికెపుడి గాంధీ నివాసానికి బయలుదేరిన కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజును పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, దానం నాగేందర్ను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని నేను తీసుకెళ్తా నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా, మీకు ఎందుకు ఇబ్బంది? ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇక రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా, దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తున్నావు? దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు, రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు వెకిలి చేష్టలు చేస్తే ఊరుకునేది లేదని జిల్లా ఎంపీపీ ఫోరం కన్వీనర్ శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వీధి రౌడీలను తలపించేటువంటి నాయకులు మనం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి మన తెలంగాణలో ఎంతో కొంత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులే ఉన్నారనుకున్నాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ఎమ్మెల్యేలు సైతం మరి మా టీఆర్ఎస్ శాసనసభ్యుడైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై వారి గుండాలతో దాడి చేయించి ప్రత్యక్షంగా మరి పోలీసులే వారికి ప్రోత్సాహానికి సహకారం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించి మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా హైదరాబాద్ తలపిస్తూ ఉంది. మరి ఈరోజు హైదరాబాద్ అంటేనే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రజలు భయపడేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కూడా ఈ పరిస్థితిలో ఉంటే ప్రజలు కాంగ్రెస్ ను దూరం పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మరి భారతదేశంలోనే హైదరాబాద్ను విభిన్న రాష్ట్రాలకు మరి అందరికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా మనం మలుచుకున్న తర్వాత మరి రేవంత్ రెడ్డి లాటరీలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి అన్ని వికృత చేష్టలు మరి రౌడీయిజము మరి గుండాయిజము మరి కాంగ్రెస్ అంతా గుండాల పార్టీగా మారింది ఈరోజు. మరి అదే దాడిని మరి సిపికి ఫిర్యాదు చేయడానికి మరి పెద్దల హరీష్ రావు గారు వెళ్తే సిపి సైతం అక్కడ అందుబాటులో లేకుండా అక్కడికి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధుల పట్ల మరి ఆయన వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే పోలీసులు కూడా వారితోని కుమ్మక్కై మరి పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ గుండల్లారా, మరి ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న పరిస్థితే అయినా సరే మా నాయకుడు అక్కడనే ఉండి మరి కేసు నమోదు చేసేంత వరకు కూడా నేను ఇక్కడికి కదలనని చెప్పేసి మాలో అందరికీ కూడా ధైర్యాన్ని నింపి చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా ధైర్యాన్ని నింపినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. కాబట్టి మరి మొన్నటి హరీష్ రావు గారి కార్యాలయం మీద దాడి కానీ మరి అక్కడ ఏదైతే ఖమ్మంలో మరి ఎమ్మెల్యేల మీద దాడి కానీ మరి ఈరోజు కౌశిక్ రెడ్డి మీద దాడి కానీ మాకు ఈరోజు నేర్పిస్తున్నటువంటి రాజకీయం
రేపు మీరు గ్రామాలలో తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గ్రామాల్లో మీరు తిరిగేటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కూడా మీకు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి సమస్యలు వస్తాయి. మరి హరీష్ రావు గారి నాయకత్వంలో పెద్ద మొత్తంలో ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వెకిలి చేష్టలు రౌడీజం పూనుకున్నా ఉమ్మడి జిల్లా అంతా ఏకమై మరి తెలంగాణ రాష్ట్రానికి హరీష్ రావు గారికి అనుసరణగా హరీష్ రావు గారికి మరి అక్రమ అరెస్టులతో తమ ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపలేదని తెలంగాణ ఉద్యమకారుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. తగ్గించాలని చూస్తే అది అవివేకమవుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన నాయకులను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి ఒకప్పుడు నువ్వే కదా పిలుపునిచ్చింది. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీ పార్టీలో చేరుతున్నప్పుడు ఏ విధాన్ని అవలంబిస్తున్నావు? నీ యొక్క విధానం ఏందో స్పష్టంగా జనాలకు తెలిసిపోయింది. నీవు మాట ఇచ్చుడు మాట తప్పుడు. నీవు ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని నిలదీస్తున్నందుకే ఇలాంటి చిల్లర వేషాలతోటి కాలం వెలుబుచ్చాలని చూస్తున్నావు. కాబట్టే నువ్వు వైఖరి ఏంది? నీవు ఎప్పుడైనా కానీ ఇచ్చిన మాటను తప్పించుకోవాలి. తర్వాత ఏదో ఒక విధంగా గద్దెనెక్కాలనే ఆలోచన తప్ప ప్రజలకు సేవ చేయాలి, మంచితనంతో ప్రజలను మెప్పు పొందాలనే ఆలోచన నీకు లేదు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఎన్నో నిర్బంధాలు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి కేసీఆర్ ఆధ్వర్యంలో హరీష్ రావు గారి సూచనలతోటి మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. భవిష్యత్తులో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి మరొకసారి నీకు హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు నిన్న సైబరాబాద్ సిపి కార్యాలయం ముందు జరిగినటువంటి ఘటనకు నిరసనగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైనా కార్యక్రమం చేస్తామన్నట్టు ఉద్దేశంతో ముందస్తు అరెస్టు నిర్వహించడం జరిగింది. వాళ్ళ ఈ అక్రమ అరెస్టులతోటి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని పూరీ చేసేటువంటి విధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇస్తూ వాళ్ళ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని హరించే విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి తిరిగి అదే పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసినటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం, ఆ ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు అరెస్టు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని అరెస్టు చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి ఇవాళ ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు ఇలా కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉన్నది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యల్ని చేపట్టినప్పుడు తప్పకుండా ప్రజల్లో ఇలా వాళ్ళకు వ్యతిరేకత తప్పదని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న కూడా ఎవ్వరు పిలిపియనప్పటికీ ఇలా అనేక మంది వేలాదిగా కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు అనేక మంది పోలీస్ స్టేషన్ల ముందర ఇలా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం. ప్రజల్లో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత మనకు ఎక్కడికైనా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వానికి ఇది నాందిగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద మీరు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా నిర్బంధం మాకేం కొత్త కాదు. అనేక నిర్బంధాలని దాటుకొనే మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళం, ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళం. మాకు ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఇవేవి కొత్త కాదు. ఇవాళ వీటన్నిటిని మళ్ళీ గుర్తు చేసేటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి భారీ మూల్యం రాబోయే రోజుల్లో చెల్లించుకోక తప్పదు. మేము తప్పకుండా ప్రజల సమస్యల మీద అలుపెరగకుండా ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ ఉద్యమంలో ఎట్లాగైతే పాలు పంచుకున్నామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అక్రమాల్ని ప్రజలకు వివరిస్తూనే ఉంటాం, ప్రజల్ని కూడగడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాన్ని నిర్మిస్తూనే ఉంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈ ముక్త కంఠంతో వాళ్ళ ప్రజలందరినీ ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యల ద్వారా వీళ్ళ ప్రభుత్వం అప్రతిష్ట పాలనని మూటగట్టుకొని ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా పోలీసులు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నారు. వీళ్ళ పోలీస్ శాఖ వాళ్ళకు కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, వీళ్ళ ప్రభుత్వాలు మారచ్చు కానీ వీళ్ళ మీరు అధికారులుగా
ఇలా ప్రజల సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తుల పట్ల గౌరవాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు కూడా ఆ అప్రతిష్టను మూట కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు గెర్రె కాలనీ సర్వే నెంబర్ 840 ప్రభుత్వ భూముల్లో అనుమతి లేని నిర్మాణాలు, 22 అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ అధికారులు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రజక సంఘం పాలాభిషేకం. హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయమన్న నాయకులు. మంచిర్యాల జిల్లాలో వైభవంగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. పూజలు అన్నదానాలతో హోరెత్తుతున్న గణేష్ మండళ్లు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.